గుంటూరు నగరంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చేందుకు గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఆదివారం పాత గుంటూరు యాదవ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డేగల ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు చేసిందేమీ లేకపోయినా అబద్ధాలు మాత్రం బాగా చెబుతున్నారని అన్నారు. సేవకు మించిన భగవదారాధన లేదని, సేవతో లభించే తృప్తి అనిర్వచనీయమైనదని పేర్కొన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అవన్నీ పేరుకే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు నగరంలోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి ప్రభాకర్ అన్న నాయకత్వం. గట్టిగా కూడా వచ్చిందంటే అందరికీ నమస్కారం. ఈ రోజున పాత గుంటూరు యాదవ్ హై స్కూల్లో
పేదలకి వైద్యం అందించాలని చెప్పేసి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పెడితే ఈ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో చాలా విఫలమైపోయింది. ఈ రోజున అనేక కాలేజీలు మెడికల్ కాలేజీ తెస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా శంకుస్థాపన చేయటమే కానీ ఎక్కడా కూడా ఇంతవాటికి ఏ కాలేజీ కూడా కట్టిన పాపాన పోలేదు. అన్ని మాటల ముఖ్యమంత్రి అయిపోయాడు. మడం తిప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనే మడం తిప్పనని చెప్పేసి ప్రతి విషయంలో కూడా మాట తప్పటం మడం తిప్పటం అనేది ఆయనకే పరిపాటైంది. ఈ రోజున తెలంగాణ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే అదే రేషియోలో రేపు ఈయన కూడా అదే పరిస్థితికి వచ్చేటట్టుగా ఉంది. ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయరో ఆ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజున మనందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ కేవలం వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తుంది కానీ వాళ్ళ నాయకులు ధనవంతులయ్యారు కానీ పేదలకి ఎక్కడా కూడా ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వాళ్ళకున్న హక్కులు కానీ హరించేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఆరోగ్యాన్ని చాలా పేదవాడికి సుదూరంగా తీసుకెళ్లాడు. చాలా ఖరీదైపోయింది ఆరోగ్యం. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సదుపాయాలు కూడా లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీలు కడతా అని చెప్పేసి మరి ఇంకా మాయమాటలు చెప్పేసి మళ్ళీ మభ్య పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ఈ రోజున మేము మా వంతుగా ప్రతిపక్షంలో ఉండా కానీ పేదలకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎక్కడైతే పేదవారు ఎక్కువ ఉన్నారో అక్కడ మా చేయూతగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున పాతగుంటూరును జోన్గా తీసుకొని పాతగుంటూరులో ప్రైమ్ హాస్పిటల్ ఎండీ అయినటువంటి మా అన్వేష్ కుమార్ ఎండీ జనరల్తో వారితోటి సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము ఉచితంగా మందులు పంపిణీ అట్లానే టెస్టులకి మేము చూసుకొని ఇద్దరం కూడా మరి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తానంటే వీళ్ళ పేదవారికి ప్రతి వారం కూడా మెడికల్ క్యాంపులు పేద వారు ఎక్కడున్నారో అక్కడ మేము వెళ్ళేసి మెడికల్ క్యాంపుల ద్వారా ఎంతో కొంత మా సహాయ సహకారాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున యాదవ్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తారు, అట్లానే మందులు ఉచితంగా ఇస్తారు. ఇక్కడ డాక్టర్ గారు అన్వేష్ కుమార్ గారు మరి ఎండీ జనరల్ అట్లానే గైనకాలజిస్ట్ గారు వచ్చారు. అట్లానే ఒక సర్జన్ గారు అట్లానే నరములు మెదడు వైద్య నిపుణులు కూడా వచ్చారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు కూడా వచ్చారు. అందరిని అందుబాటులో తీసుకొచ్చి పేదలకు సహాయ సహకారాలు అందించడమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. నమస్కారాలు. ఈరోజు గుంటూరు నగరంలో పాత గుంటూరు 9వ డివిజన్లో అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అలాగే డాక్టర్ అన్వేష్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గారు సహకారంతో ఈరోజు పాత గుంటూరు ఒక సిటీ కాకుండా ఒక పల్లెటూరు కాకుండా మధ్యతరగతిగా ఉంటుంది. ఈరోజు మన డేగల ప్రభాకర్ గారు ఎంచుకొని ఇక్కడ ప్రజలు ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళందరికీ వైద్యం అందుబాటులో తెచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి శుభప్రాయణం. అలాగే ఈ ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ వీళ్ళు వైద్యం వెళ్తే ఎక్కడ వైద్యం అందే పరిస్థితి లేదు. ఈరోజు జీజీహెచ్కి వెళ్తే సుమారు కనీసం 2 రోజులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. అలాగే ఈ ఆరోగ్యశ్రీ అని చెప్పారు, ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయట్లేదు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ ఈ ఆరోగ్యశ్రీ అని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసపూరితో మాటలు చెప్తున్నాడు. రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పి ఆంధ్ర ఎంతో డెవలప్ చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అన్వేష్ కుమార్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఎండీ జనరల్ మెడిసిన్. ఇలాగా ప్రభాకర్ గారు మా దగ్గరికి వచ్చి ఇట్లా మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాలండి పాత గుంటూరులో అంటే మేము మా టీం అందరం కలిసి సరే అన్నాము. సో ఇప్పుడు ఈ మెడికల్ క్యాంపు అనేది ఈ మధ్య చాలా తక్కువైనాయి. ఇంతకుముందు 2019 బిఫోర్ అనేది మెడికల్ క్యాంప్ అనేది కంపల్సరీ అయినాయి. ప్రతి హాస్పిటల్ ఎక్కడో చోట మెడికల్ క్యాంప్ అనేది మంత్లీ వన్స్ పెట్టాల్సి వచ్చేది.
కానీ గత 3-4 ఇయర్స్ నుంచి అవన్నీ తగ్గిపోవటము, ఈ క్యాంప్స్ పెట్టడం అనేది జరగట్లేదు. సో తర్వాత నేను సార్తో ఇట్లా అన్నాక క్యాంప్స్ అనేవి చాలా తగ్గినాయి అంటే సరే అని చెప్పి ఈ మెడికల్ క్యాంపు ఫస్ట్ ఇనిషియేట్ చేయడానికి మొదలుపెట్టాము. సో ఇట్లా క్యాంప్స్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటున్నాము. సో ప్రతి వారం ఎక్కడో చోట సార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ మెడికల్ క్యాంప్లో మేము మా టీము, నేను జనరల్ మెడిసిన్ అండి, జనరల్ సర్జన్ సురేష్ గారు, గైనిక్ జోష్న ప్రియాంక, న్యూరో సర్జన్ పవన్. సో ఇలా మేము టీమ్గా వచ్చి అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడ చూసి మెడిసిన్, నీడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఎమర్జెన్సీగా మనకి ఏంటంటే చాలామందికి చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ రావడం అనేది కామన్ అయిపోయింది. సో అట్లాంటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఈసీజీ తీసి దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ అట్లా నీడ్ ఉన్న ప్లేస్కి మనం పంపడానికి యూజ్ ఉంటుంది. అలాగే ఈ క్యాంప్లో మనం మెడిసిన్ కూడా పంపిణీ చేస్తున్నాము. సో ఈ క్యాంప్ అట్లాంటివి మనం ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నా జన్మదినం సందర్భంగా పాత గుంటూరులోని ఈ యాదవ స్కూల్లో ఇంత పెద్ద వైద్య శిబిరాన్ని నిర్వహించిన మా నాయకుడు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అన్వేష్ గారు వాళ్ళ మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన మా నాయకుడు డేగల ప్రభాకర్ గారు రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన స్నేహితులకు, మిత్రులకు, అలాగే మా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.